తెలుగు ట్రేడింగ్ మాస్టర్‌కి మరొకసారి స్వాగతం. ఈ వీడియోలో మనం రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుందో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇవాళ టాప్ పర్ఫార్మర్స్ అండ్ టాప్ లూజర్స్‌ని ఒకసారి అర్థం చేసుకుందాం. ఇది ఎన్ఎస్‌సి వెబ్‌సైట్ అండి. ఎన్ఎస్‌సి వెబ్‌సైట్‌లో మనకి ఇవాళ గెయినర్స్ అండ్ లూజర్స్‌లో చూసినట్లయితే మనకు టాప్ పర్ఫార్మింగ్ స్టాక్స్‌గా ఇవాళ టైటాన్ నిలిచింది. ఐటీసీ, దాని తర్వాత టాటా కన్స్యూమర్స్, ఎన్టీపీసీ అండ్ అదాని పోర్ట్స్ అన్నవి మనకు ఇవాళ టాప్ పర్ఫార్మెన్స్‌లో ఉన్నాయి. అండ్ అలాగే మనకు నెగెటివ్‌గా చూసుకుంటే డ్రాగ్ అయిన స్టాక్స్ ఇవాళ ఎల్&టి, లార్సెన్ అండ్ టర్బో, తర్వాత హిందాల్కో, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ స్టాక్స్ మనకు మేజర్‌గా ఇవాళ మార్కెట్‌లో నెగెటివ్ ఫాల్ అనేవి చూసాయన్నమాట. అయితే ఇవాళ మనకు యూనియన్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు గత ఆహ్, సక్సెస్‌ఫుల్‌గా రికార్డ్ బ్రేక్ చేసుకొని సెవెంత్ టైమ్‌ని బడ్జెట్‌ని మళ్ళీ 2024కి ప్రవేశపెట్టారు. ఇది బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత ఇది ఒక ఆహ్, ఇది కొత్త బడ్జెట్ అనమాట. మొదటిసారిగా రిలీజ్ చేసిన బడ్జెట్. అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి 15,000 కోట్లు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ డెవలప్‌మెంట్ కావచ్చు, ఓవరాల్‌గా ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న ఆహ్, ఆహ్, డెవలప్‌మెంట్ నీడ్‌ని చూసి ప్రవేశపెట్టినట్టు ఇవాళ నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. అండ్ అలాగే అది కాకుండా ఫ్యూచర్‌లో రాబోయే సంవత్సరాలలో నెక్స్ట్ రాబోయే గత కొద్ది ఇయర్స్‌లో కూడా ఇంకా అడిషనల్‌గా దానికి యాడ్ చేయడానికి కూడా ట్రై చేస్తామని చెప్పారు. సో, ఇప్పుడు మనం టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా వీడియో ఎలా నిఫ్టీ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు నిఫ్టీ డైలీస్ చార్ట్‌లో ఇప్పుడు మనం ఉన్నాం. సో, ఈ లేటెస్ట్‌గా ఫార్మ్ అయిన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఈ చార్ట్‌లో ఈ ఈ దీనికి ముందు ఏదన్నా ఉందంటే అది ఇదనమాట. ఇక్కడ మనకొక బేరిష్ ఎంగల్ఫింగ్ సైన్ అనేది క్రియేట్ అయింది. బేరిష్ ఎంగల్ఫింగ్ సైన్ అంటే ఇది ఒక నెగెటివ్ సైన్ టువర్డ్స్ డౌన్ సైడ్ మొమెంటమ్‌ని, లేదా ఇంతకు ముందున్న అప్ సైడ్ మొమెంటం అయిపోయింది అని చెప్పడానికి మనకు ఇది యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే, ఇక్కడ ఇంతకుముందు అప్ ట్రెండ్ ఉన్నది కాబట్టి, అప్ ట్రెండ్ అయిందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో, ఇక్కడి నుంచి కిందకి రావాలి అంటే, మనం ఇక్కడ ఇదొక జోన్ లాగా యాక్ట్ చేసి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంతకుముందు రియాక్ట్ అయింది కదా! ఇక్కడ మనకు ఇవాళ మార్కెట్ సపోర్ట్ తీసుకున్నట్లుగా, ఆఫ్‌కోర్స్ బడ్జెట్ 11:00కి స్టార్ట్ అయింది కాబట్టి, అది ఒక మేజర్ రోల్ ప్లే చేసింది మార్కెట్‌ని కిందకి పుష్ చేయడానికి. బట్ చాలా త్వరగా మనం రికవరీ అన్నది ఇవాళ నిఫ్టీలో మనకు లోయెస్ట్ పాయింట్ 24,074 పాయింట్స్ దగ్గర, 24,074 పాయింట్స్ దగ్గర ఇవాళ మనకు లోయెస్ట్ ఉంటే, అక్కడి నుంచి చాలా షార్ప్‌గా అయితే నిఫ్టీ రికవరీ అయింది. సో, ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఇంతకుముందు ఫార్మ్ అయింది కదా! మళ్ళీ ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ యొక్క టాప్ హైయెస్ట్ పార్ట్‌ని మనం దాటి డైలీ టైమ్ ఫ్రేమ్‌లో క్లోజ్ చూస్తేనే మనం మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్ళాలి అని దీని తర్వాత మనం గత వీడియోస్‌లో వీకెండ్ అనాలిసిస్‌లోను, అలాగే నిన్నటి వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే దీనిపైన ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అయిందా? లేదు. కాకపోగా ఇవాళ మనకు ఈ జోన్ ఇంతకుముందు రియాక్షన్ ఉంది గదా! ఇక్కడ ఆఫ్‌కోర్స్ ఇది మేజర్ స్వింగ్ లెవెల్ కాకపోవచ్చు. చూడండి, ఇక్కడి నుంచి ఈ పుల్ బ్యాక్ ఉంది గదా! ఈ 2 క్యాండిల్స్ యొక్క విక్ పోర్షన్స్ ఏదైతే ఉన్నాయో, అది మనకిప్పుడు టెక్నికల్‌గా చూసుకుంటే, ఓకే. ఇక్కడ మనకు ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేయడం, ఈ జోన్ మనకు ఇక్కడ చాలా క్లియర్‌గా కనబడుతుంది. అయితే ఇది మనకు హైయెస్ట్ పాయింట్ ఇక్కడ. సో, దీన్ని దాటి క్లోజ్ అయ్యేంత వరకు మళ్ళీ మనం బుల్లిష్ సైడ్ చూడకూడదు. ఇది కామన్. అండ్ ఇవాళ ప్రైస్ యాక్షన్ ఇంకా కొత్తగా ఏదన్నా మనకు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్‌ని చూపిస్తుందా అంటే అవును. ఇది ఇవాళ ప్రైస్ యాక్షన్ నిఫ్టీలో ఈ క్యాండిల్‌ని చూసుకుంటే ఇది మనకు ఒక పర్ఫెక్ట్ హ్యామర్ క్యాండిల్ లాగా కనబడుతుందనమాట. సో, ఇవాళ హ్యామర్ క్యాండిల్ మనకెక్కడొచ్చింది? ఆల్మోస్ట్ ఇక్కడ మనకు ఒక సపోర్ట్ జోన్ దగ్గర వచ్చిందనమాట. కానీ దానికి ముందు మనకు మేజర్ డౌన్‌ఫాల్ గనక ఉన్నట్లయితే, మనకు ఈ హ్యామర్‌ని చాలా పాజిటివ్‌గా తీసుకొనుండొచ్చు. సో, ఓన్లీ ఇప్పుడు ఈ హ్యామర్‌ని బేస్ చేసుకొని మనం బుల్లిష్ సైడ్ వెళ్ళాలంటే, హ్యామర్ అయిన తర్వాత అది నెగెటివ్ అయినా, రెడ్ హ్యామర్ అయినా పర్లేదు, గ్రీన్ హ్యామర్ అయినా పర్లేదు. హ్యామర్ ఇట్‌సెల్ఫ్ ఈస్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అని గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ మనకు ఇప్పుడేమవుతుంది అంటే, దీన్ని బేస్ చేసుకొని లాంగ్ వెళ్ళే వాళ్ళకి ఇక్కడ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కూడా ఇప్పుడు మీకు స్టాప్ లాస్ అనేది చాలా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ మీ రివార్డ్ అన్నది చాలా తక్కువుందనమాట. సో, ఇది దీన్ని ఇలా వదిలేసి, ఓకే, ఈ జోన్‌ని దాటి బయటికి రానివ్వండి. దీన్ని దాటి పైన క్లోజ్ అయిన తర్వాత మనం కావాలంటే మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్ళొచ్చు. అంతవరకు బేరిష్ సైడ్ కూడా ఈ జోన్‌ని దృష్టిలో పెట్టుకొని, ఎస్పెషల్లీ ఈ హ్యామర్ యొక్క
లోయెస్ట్ పాయింట్‌ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆహ్, ఆహ్, డౌన్ సైడ్ గూడా ట్రేడ్ చేయాలి. ఓవరాల్‌గా ట్రెండ్ ఇంకా అప్ ట్రెండ్‌లోనే ఉందని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు ఇక్కడ మేజర్ స్వింగ్ లెవెల్ ఇంకా ఏది బ్రేక్ అవ్వలేదు గనక, ఇక్కడి నుంచి చూసుకున్నట్లయితే మనకు ఇది బ్రేక్ అయ్యి దాని కింద క్లోజ్ చూడలేదు. అండ్ దాని తర్వాత ఈ పుల్ బ్యాక్ కూడా దీన్ని దాటి క్లోజ్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చింది. అండ్ అలాగే ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఈ చిన్న పుల్ బ్యాక్ చూసుకున్నా కూడా ఈ లెవెల్స్ ఎక్కడ ఇంకా బ్రేక్ అవ్వలేదు కాబట్టి ఇంకా మనము బుల్లిష్ మేజర్ ట్రెండ్ మనకు బుల్లిష్ సైడ్ ఉన్నట్లుగానే గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ మధ్యలో ఈ జోన్‌లో ఏం జరిగినా కూడా మీరు ఇది ఒక కరెక్షన్ జోన్ లాగా, ఒక సైడ్‌వేస్ యాక్షన్ లాగా తీసుకొని తక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఇంట్రాడే టైమ్ ఫ్రేమ్‌లో మీ డే స్టార్ట్ అయిన తర్వాత ఓకే. దాని ప్రకారంగా మీరు స్వింగ్ హైన్ అండ్ లోని క్రియేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఇవాళ 5 మినిట్స్ చార్ట్ తీసుకుందాం నిఫ్టీలో. సో, ఇవాళ మనకి ఎక్కడి నుంచి ఇవాళ స్టార్టింగ్ పాయింట్ చాలా సింపుల్. సెట్టింగ్స్‌లోకెళ్ళండి. ఇక్కడ ఈవెంట్స్‌లో సెషన్ బ్రేక్స్ ఆన్ చేయండి. మనకు ఇవాళ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఈ డాటెడ్ లైన్ అనేది చూపిస్తుంది. సో, ఇక్కడ మనకు ఏం కనబడుతుంది ఇక్కడ? ఇవాళ స్టార్ట్ అయిన వెంటనే మార్కెట్ కిందకి ఫాల్ అయింది. అంటే ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి షార్ప్‌గా కిందకి ఫాల్ అయింది. దాని తర్వాత ఇక్కడ మనకు ఈ లెవెల్ చాలా సేపు హోల్డ్ అయింది. మోర్ థాన్ హాఫ్ అన్ అవర్. ఇది 5 మినిట్స్ క్యాండిల్ టైమ్ ఫ్రేమ్ గదా! చూడండి 5 మినిట్స్‌లో మనకి ఇక్కడ ఇది మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ అనమాట. 1, 2, 3, 4, 5, 6 మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ ఇక్కడ ఆహ్, మనకు స్టాండర్డ్‌గా ఇక్కడ ఉంది కాబట్టి, ఆ లెవెల్‌ని దాటి కిందకి వెళ్ళలేదు కాబట్టి, దీన్ని కూడా ఒక జోన్ లాగా మార్క్ చేసుకుంటే, ఇప్పుడు ఇది మనకు ఒక సపోర్ట్ లెవెల్ అన్నది ఇక్కడ క్రియేట్ అయింది. అలాగే అప్పర్ సైడ్ మనకు ఇది క్రియేట్ అయింది. అండ్ దాని తర్వాత ఈ ప్రైస్ యాక్షన్, ఈ పుల్ బ్యాక్ కరెక్ట్‌గా 11:15 అప్పుడు ఓకే. సో, 11కి బడ్జెట్ స్టార్ట్ అయింది అనుకుంటే 11:15 అప్పుడు మనకి పుల్ బ్యాక్ అన్నది ఈ జోన్ కింద మనం చూసాం. సో, ఈ పొజిషన్‌కొచ్చేసరికి సమ్‌వేర్ మనం మార్కెట్‌లో నిఫ్టీలో ఇక్కడున్నాం అనుకోండి. ఓకే. ఇక్కడికొచ్చేసరికి మనకేం కనబడుతుంది? ఇక్కడ క్లియర్‌గా రియాక్షన్ కనబడుతుంది కదా! సో, అప్పుడు దీన్ని కూడా మీరు ఒక రెసిస్టెన్స్ జోన్ లాగా మార్చేసుకోండి. ఇప్పుడు మీకు లేటెస్ట్ ఫ్రెష్ రియాక్షన్ ఇక్కడ అండ్ దాని తర్వాత ఫ్రెష్ రియాక్షన్ ఇక్కడ ఉంది కాబట్టి, ఈ 2 మీకు చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ అనమాట. సో, ఇక్కడ మళ్ళీ మనకు బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. సో, దీన్ని బేస్ చేసుకొని ఓకే. లాంగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇది టార్గెట్‌గా పెట్టుకోకూడదు. ఓకే. సో, ఇదంతా మరీ డీటెయిల్డ్‌గా టెక్నికల్ అనాలిసిస్ మళ్ళీ ఇంకొక వీడియోలో చూద్దాం. అయితే నేను మీకు రఫ్‌గా చెప్తున్నాను. సో, ఇక్కడ ఒకవేళ వెళ్ళాలనుకుంటే కూడా మీ స్టాప్ లాస్ ఇప్పుడు దీని కింద మాత్రమే కాదు. ఇక్కడ ఇంత పెద్ద విక్ ఉంది కాబట్టి, సో, దాని కింద పెట్టుకొని మీరు ఇప్పుడు టార్గెట్‌ని చూసుకున్నట్లయితే ఇది లేటెస్ట్ స్వింగ్ కాబట్టి, ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు రిస్క్ వర్సెస్ రివార్డ్ రేషియో ఇక్కడ లేదు. అండ్ మోర్ ఓవర్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇలాంటి పెద్ద ఈవెంట్ డేస్‌లో ఇవాళ మనకు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు గదా! సో, ఇలాంటి ఈవెంట్ డేస్‌లో మోస్ట్‌లీ ట్రేడ్ చేయకుండా ఉండడమే ఉత్తమం అని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ మనకు ఇది డౌన్‌ఫాల్ అయింది దాని తర్వాత అండ్ ఇదొక ఫ్రెష్ రియాక్షన్‌గా కనబడుతుంది. దీని తర్వాత ఇక్కడ మనకు బ్రేకౌట్ అయింది. సో, ఇక్కడ మనకు మేజర్‌గా ఈ రియాక్షన్ అయితే ఇక్కడ మనం ఒక జోన్ గీసుకున్నాం గదా! కరెక్ట్‌గా ఈ జోన్ దగ్గర ఆగినట్లుందేంటి ఒక్కసారి గమనించండి. ఎందుకంటే ఇక్కడ మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఈ జోన్ మనం ఇప్పుడు గీసింది కాదు. ఈరోజు మనకు అంతకుముందు గత వీడియోస్‌లో చూసినట్లయితే మనము ఈ విక్ పోర్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. సో, ఇక్కడ మనం చేసిందేం లేదు. ఈ విక్ పోర్షన్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఈ విక్ ఎంతవరకైతే ఉందో అంతవరకు డ్రా చేసుకున్నాం. అండ్ మనకు ఫార్చునేట్‌లీ ఇవాళ 5 మినిట్స్ చార్ట్‌లో చూసుకున్నా ఇది 5 మినిట్స్ చార్ట్ కరెక్ట్‌గా అక్కడి నుంచే మనకు షార్ప్‌గా ఇక్కడ ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ రావడం. ఇక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ స్టడీగా పైకి వెళ్ళడం అన్నది ఇక్కడ మనం నిఫ్టీలో గమనించొచ్చు. సో, ఇప్పుడు నిఫ్టీ అయిపోయింది గనుక ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్‌కొద్దాం. సో, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసే ముందు ఒకసారి మీలో ఛానల్‌కి కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళుంటే ఛానల్‌కి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీస్ చార్ట్‌లో మనం ఉన్నాం. బ్యాంక్ నిఫ్టీస్‌లో మనం అదే మళ్ళీ చెప్తున్నానని అనుకోవద్దు. కానీ ఇన్ని సార్లు చెప్తున్నానంటే అది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ మనకి ఈ హై క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఈ హై దరిదాపుల్లోకి మనం రాలేదు. అండ్ మనకు ఈ జోన్ ఎప్పుడైతే ఇక్కడ ఈ విక్ పోర్షన్ ఎప్పుడైతే మనం మార్క్ చేసుకున్నామో దాన్ని దాటి మనం ఈ రోజు పక్కన పెడితే ఈ రోజు నిన్నటి వరకు దాని కింద క్లోజ్ కూడా మనం చూడలేదనమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈరోజు బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ జోన్ కింద క్లోజ్ అయితే వచ్చేసిందనుకుంటారేమో. కాదు. ఒకసారి
లెఫ్ట్‌లో విక్ పోర్షన్స్ ఎక్కడెక్కడున్నాయి ఇదండి. ఇక్కడ మేజర్ విక్ ఉంది కదా! ఈ క్యాండిల్‌లో. సో, ఇప్పుడు దానికి తగ్గట్లుగా మనం ఎగ్జాక్ట్ ఆ విక్ లోయెస్ట్ పాయింట్‌కి గనక పెట్టినట్లయితే చూడండి ఇంకా బ్యాంక్ నిఫ్టీ ఆ జోన్‌లోనే ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. సో, ఆవేశపడొద్దు. దీన్ని దాటిందని వెంటనే డౌన్ సైడ్‌కెళ్ళిపోవద్దు. డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కానీ వెంటనే మనం డెసిషన్స్ తీసుకోవద్దు. ఇంకా ఒక కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేద్దాం. చూద్దాం. సో, బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ మనం ఇంతకుముందు అనుకున్నట్లుగానే ఇక్కడ మనకు ఇదొక కరెక్టివ్ ఫేజ్‌లోకి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ మనకు వెళ్ళినట్లుగా ఇక్కడ కనబడుతుంది. చాలా రోజులుగా మనకి ఈ జోన్‌లోనే ఉన్నామనమాట. ఈ జోన్‌ని దాటి ఏదో ఒక రకంగా బయటికి కన్ఫర్మేషన్ ఖచ్చితంగా వచ్చాక అప్పుడు మనం ఒక డైరెక్షన్ అయితే తీసుకుందాం. సో, ప్రస్తుతానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒక హై పాయింట్ దగ్గర ఒక లెవెల్‌లోను అలాగే ఒక సపోర్ట్ లెవెల్‌కి దగ్గరగాను ఉన్నాయి 2 బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ. ఈ రెండిట్లో దాటనివ్వండి. దాని తర్వాత మనం ట్రేడ్ అయితే డైరెక్షనల్‌గా అప్పుడు మనం ఏదో ఒక డైరెక్షన్ క్లారిటీ వచ్చిన తర్వాత ట్రేడ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం ఇక్కడ 5 మినిట్స్ చార్ట్‌లో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇవాళ లోయెస్ట్ పాయింట్ మనకు బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ ఇక్కడ రావడం జరిగింది. 51,300 ఇవాళ లోయెస్ట్ పాయింట్ మనకు 51,342 దగ్గర ఇక్కడ లోయెస్ట్ పాయింట్ మనకు వచ్చింది. సో, ఇదంతా ఈ ఫేజ్ అంతా కూడా మనం ఇక్కడ బడ్జెట్‌లోనే ఉన్నామనమాట. ఆ న్యూస్ ఇంకా సెటిల్ డౌన్ అవ్వలేదు కాబట్టి ఎస్పెషల్లీ ఈ ఈ అసలు ఇవాళ ట్రేడ్ చేయకుండా ఉండడం చాలా ఇవాళే కాదు ఎప్పుడన్నా కూడా మీకు ఈవెంట్ డేస్‌లో ట్రేడ్ చేయకుండా ఉంటేనే మంచిది. అయితే ఓవరాల్‌గా ఇక్కడ మనకు ప్రైస్ ప్యాటర్న్ చూసుకుంటే, ఇక్కడ మనకు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఓకే. ఇక్కడికొచ్చి మళ్ళీ పుల్ బ్యాక్ అయ్యి ఇదండి ఇక్కడికొచ్చింది. ఇక్కడి నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ అయింది. ఇక్కడికొచ్చింది. ప్రైస్ ప్యాటర్న్ చూసుకుంటే ఇది ఇంకా బ్రేక్ అవ్వలేదు. సో, ఆల్మోస్ట్ ఆ లెవెల్‌కి వచ్చింది. కానీ అక్కడి నుంచి మళ్ళీ మనం నెగెటివ్ ప్రెషర్ అయితే టువర్డ్స్ డౌన్ సైడ్ మనం చూస్తున్నాం. బికాజ్ ఫైనాన్షియల్ బజాజ్ ఫైనాన్స్ కానివ్వండి, ముతూట్ కానివ్వండి, ఇవన్నీ అంత గ్రేట్‌గా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. దానికి కారణం గోల్డ్ ప్రైసెస్ యొక్క ఇంపోర్ట్ డ్యూటీస్ కొద్దిగా తగ్గినట్లుగా మనం చూస్తున్నాం. సో, దానివల్ల ఓవరాల్ కస్టమర్ బ్యాంక్ లోన్ కోసం ఇలాంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ దగ్గరికెళ్ళినప్పుడు ఆహ్, ఓవరాల్ తీసుకెళ్ళిన క్వాంటిటీకి అంత ఎక్కువ అమౌంట్ రాదు కాబట్టి, సో, ఎస్పెషల్లీ ఈ సెక్టర్‌లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అనేది మనం ఇవాళ చూసాం. సో, ఇంకొక స్టాక్ గురించి మనం ఇవాళ మాట్లాడుకోవచ్చు. ఆ స్టాక్ వచ్చేసి సుజ్లాన్ ఎనర్జీ అండి. సో, సుజ్లాన్ ఎనర్జీ చూసారా ఎంత గ్యాప్ అప్ ఓపెన్ అయిందో ఇక్కడ? ఎప్పుడన్నా చూడండి ప్రీవియస్ డేకి ముందు రోజుకి ఎంత గ్యాప్స్ ఎప్పుడన్నా ఉన్నాయా? లేదుగా. ఇక్కడ కూడా అంత లేదు. ఇక్కడ కూడా అంత లేదు. కానీ ఇవాళ మాత్రం చూడండి ఇక్కడ కూడా లేదు. సో, ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ ఫ్లాటిష్ గాని లేదా స్లైట్ గ్యాప్ అప్ అండ్ డౌన్ గ్యాప్ డౌన్‌లోనే ఓపెన్ అవుతుంది. కానీ ఇవాళ ఇంత గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడానికి కారణం సుజలాన్ ఎనర్జీ యొక్క రిజల్ట్స్ అండి. లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్‌లో ఈ క్వార్టర్ Q1కి అది దాదాపు 101,00,00,000 ప్రాఫిట్ అన్నది పోస్ట్ చేస్తే, ఈ ఇయర్‌లో లాస్ట్ ఇయర్ క్వార్టర్‌ని బేస్ చేసుకొని చూస్తే ఈ ఇయర్‌లో ఆల్మోస్ట్ డబుల్ అయింది. సుజలాన్ వల్ల ప్రాఫిట్స్. సో, అందుకని మనకు ఎక్సలెంట్‌గా ఇవాళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అండ్ ఆఫ్‌కోర్స్ ఇది కూడా మనకి ఆల్మోస్ట్ ఒకానొక టైంలో పుల్ బ్యాక్ అయితే చూసాం 12:30 టైంలో. బట్ ఓవరాల్‌గా సుజలాన్ ఈవెన్ దో మనకు అది గెయినర్స్ లిస్ట్‌లో లేకపోయినా కూడా ఇక్కడ మనకు ఎంత బాగా పర్ఫార్మ్ చేసిందన్నది మనం ఇక్కడ చూడొచ్చు. సో, ఆల్మోస్ట్ 4.99% ఇంక్రీజ్ అయింది. అండ్ ఇనిషియల్‌గా డౌన్ సైడ్ మొమెంటమ్ ఉన్నా కూడా మళ్ళీ పైకి రికవర్ అయ్యి ఆల్మోస్ట్ ఓపెనింగ్ కంటే కొద్దిగా పైనే క్లోజ్ ఇవ్వడానికి మేనేజ్ అయితే అయిందనమాట. సో, ఇవాల్టి వీడియోకి ఇంతేనండి. తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.